హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? చేసుంటే ఏం బ్రేక్ఫాస్ట్ చేశారో కామెంట్ చేయండి. ఇదైతే నిన్నటి వీడియోలో నేను ఒకటి వీడియో ఎండింగ్లో చెప్తానని చెప్పలేదు కదా, సారీ. అది ఏంటంటే నిన్న పూజ చేసుకుంటప్పుడు ఏ దేవుడికి పూజ చేస్తున్నాము అన్నది నేను అడిగాను అనమాట. అలాగే ఎవరెవరు చేస్తారు, ఎవరికైతే తెలుసో కామెంట్ చేయమన్నా, లాస్ట్లో చెప్తానన్నాను. నేనైతే అది చెప్పలేదు, సారీ. దానికోసం అయితే మేమైతే మాకైతే బాలం ఉందండి. అందుకోసమని మేము బాలమ్మకి కొబ్బరికాయ కొట్టుకుంటాం అన్నమాట. ఏ పండగ వచ్చినా చిన్నదైనా పెద్దదైనా మేము బాలమ్మకి కూడా కొబ్బరికాయ కొట్టుకుంటాం, ఆమెను కూడా పూజిస్తామన్నమాట. ముందు అంతా మా ఆయన వాళ్ళ నానమ్మ వాళ్ళు చేసేవాళ్ళంట, కానీ మా అత్తమ్మ వాళ్ళు చేయలేరు. మా పెళ్ళితో స్టార్ట్ అయిందన్నమాట అది. సో అప్పటి నుంచి మనకు తెలిసినాక కొన్ని మనం పాటించాల్సిందే కదా, చెయ్యము అన్నది పక్కకు పెట్టలేము. అలా నేనైతే ప్రతిసారి చేసుకుంటున్నాను. ఇంకా పెద్ద పండగలు అలాంటివి అయితే ఆమెకు చెయ్యలేం కదా, రెంట్ హౌసెస్లో ఓన్ హౌస్ ఇవ్వాలి ఆ తల్లి అని ఎప్పుడు కోరుకుంటున్నా. గత 10 yearsగా ఆమెని వేడుకుంటున్నదైతే అదే. నాకు సొంత ఇల్లు ఇస్తే తప్పకుండా చేసుకుంటామని చెప్పి. బాలమ్మ గురించి, ఆ దేవుడి గురించి ఎంతమందికి తెలుసు? తెలంగాణ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆంధ్ర వాళ్ళకి ఉంటుందో లేదో అన్న విషయం నాకు తెలీదు, వేరే వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకైతే బాలమ్మ గురించి తెలుస్తుంది, బాలమ్మ అనే దేవుడు ఉంటాడని తెలుస్తుంది. ఆమెకి ఎలాంటి నియమాలు, ఎలా ఉంటాము, మనం భయపడతామా ఇష్టపడతామా అన్నది తెలుస్తుంది అనమాట. ఎవరెవరికి తెలుసు బాలమ్మ గురించి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి. మీ బాలమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అంటే, చాలామంది నా చిన్నప్పుడు అయితే వాళ్ళకి బాలమ్మ ఉంది, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అని చెప్పేవాళ్ళు అనమాట. అలా ప్రెగ్నెంట్ లేడీస్ని అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను అన్నమాట. మీకు తెలిస్తే మీకు ఎలాంటి, కొంతమంది వెళ్ళొచ్చు అన్నారు, మా అత్తయ్య వాళ్ళు అయితే ఏం కాదు మన బాలమ్మ మంచిది అన్నారు. ఇలా ఉంటుందా మంచిది చెడ్డది అని. నా చిన్నప్పుడు అయితే మా ఇంటి ముందు వాళ్ళకుంటే నేనైతే వెళ్ళలేదన్నమాట. అలాగే మీకు తెలిసిన బాలమ్మ గురించి మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్.